తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పరకామణి చోరీ చిన్నదేనని సమర్థించిన జగన్ తిరుమల వెంకన్న స్వామితో పాటు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు మొట్టుకాయలు వేశాకైనా జగన్లో పశ్చాత్తాపం రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే జగన్ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమాషా చేస్తున్నారండి మీ అందరూ. హిందువులంటే అంత హీనంగా కనబడుతున్నారా? మా వెంకటేశ్వర స్వామి అంటే అంత దీనంగా మీరు కనిపిస్తున్నారా? రేపు ఎలక్షన్లు వచ్చేస్తే హిందువులందరూ ముక్కలైపోయి ఓట్లు వేసేస్తారని పగటికలకు అంటున్నారా? మా హిందువులో చైతన్యం వచ్చింది. నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. ప్రతి హిందువు కూడా గమనిస్తున్నాడు మీరు చేస్తున్నటువంటి దురాగతాలు, మీరు చేస్తున్నటువంటి కళ్ళబొల్లి మాటలు. అవన్నీ జరిగాయి కాబట్టి, గతంలో తప్పుల మీద తప్పులు చేశారు కాబట్టి మీ అందరినీ ఇంట్లో కూర్చుని పెట్టారు. అయినా మీకు సిగ్గు రావడంలే, అయినా మీకు బుద్ధి రావడంలే, కనీసం పశ్చాత్తాపం మీకు కలగడంలే. మళ్ళీ మా మీద దాడి చేస్తున్నారు. ఏమిటండి ఇంత అహంభావమా, ఇంత అహంకారమా? వెంకటేశ్వర స్వామిని కించపరిచి మాట్లాడతారా? అక్కడ ఏమైపోయింది? ఘటకారంగా మీడియా సమావేశం చూస్తే నిజంగా మా గుండెలు పగులుతున్నాయండి. ఒక మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడతారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట ఎంత భక్తిభావనతో మాట్లాడు, ఎంత ఒక వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడుతున్నామంటే ఎలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా కూడా. ఏం ఆయనకంటే గొప్పవాళ్ళం మనందరం? గొప్పవాళ్ళం. ఎంత గతంలో ముఖ్యమంత్రి చేయలేదా? మీరే చేశారు ముఖ్యమంత్రిగా. గతంలో ఎంతమంది సేవకులు చేశారు ముఖ్యమంత్రులుగా? ప్రధానులు కూడా వచ్చి స్వామి దగ్గర సాగిలు పడుతున్నారు. మీరెంత అండి? ఎలా మాట్లాడాలి? వెంకటేశ్వర స్వామి కోసం మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎంత వినయమగా మాట్లాడాలి, ఎంత భక్తి తత్పరతో మాట్లాడాలి. ఈరోజు మేము ఉన్నామంటే ఒక చర్చికి మా హిందువులు పిలిచినా, ఒక మసీదుకి పిలిచినా వారి మనోభావాలు గౌరవించి వినమ్రతతో వెళ్తాం. మేము ఒక చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా మేము వాళ్ళ మనోభావాలను గౌరవిస్తాం. అన్ని మతాలని మేము ప్రేమిస్తాం. మీకేదో సమభావన? వైసీపీ నాయకులకు కానీ, వైసీపీ పాలనలో ఉండేటువంటి పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీకు ఎక్కడంటే సమదృష్టి ఎప్పుడు చూపించారండి? ఏ రోజు మీకు చూపించారు చెప్పండి? మీకు బుద్ధి రాకపోతే ఇక వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించడు. ఇది పదే పదే మా హిందువుల మీద, మా హిందూ దేవాలయాల మీద, మా హిందూ ఆచారాల మీద, మా దేవాలయాల తాలూకా చరిత్రల మీద మీరు దాడి చేయడమే మీరు పనిగా పెట్టుకున్నారు. ఇది చాలా తప్పు. సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉన్నది. చాలా బాధాకరం ఇది. వెంకటేశ్వర స్వామి మీద కుట్రలు చేసిన వాళ్ళు, గజనీలు, గోరీలు కూడా స్వామి దండయాత్రలు రాలేకపోయారు. కిందనే కందిరీగలు, తేనెటీగలు కుట్టేసి చల్లా చెదిరైపోయారు. వెంకటేశ్వర స్వామి అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీ మాజీ చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు అది నల్ల రాయి అన్నాడు ఆయన. అలాంటి వ్యక్తికి మీరేమో చైర్మన్గా కూర్చుని పెట్టారు ఆ రోజు. చాలా బాధాకరం. ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి. హిందూ సమాజానికి క్షమాపణలు కోరాలి. తిరుపతిలో, తిరుమలలో, టీటీడీలో ప్రక్షాళన ప్రారంభమైంది. ఈరోజు లడ్డు పవిత్రంగా ఉంది. గతంలో ఏం చేశారు? ఏం నిర్వాహకం, ఏం గొప్పతనం చేశారండి హిందువులకి? మీరు చేసినటువంటి ఒక మంచి పని చెప్పండి. హిందూ దేవాలయాలు కానీ, హిందువులకు కానీ మీరు పాస్టర్లకు జీతాలు ఇచ్చారు, సంతోషం. మౌలీలకు జీతాలు ఇచ్చారు, మేము ఇవ్వద్దాంలే, ఇవ్వండి. మీకు అందరూ సమానంగా చూడండి. ఇప్పుడు అదే మేము చెప్తున్నాం ఎప్పటికి కూడా. కానీ అదే సమయంలో హిందూ ప్రతి గ్రామంలో రామ మందిరాలు ఉన్నాయి, పూజారులు ఉన్నారు. ఒక్క పూజారికైనా మీరు నెలకు 5,000 ఇచ్చారా? అంటే ఎంత వివక్ష హిందువులంటే! ఎంత హిందువులంటే ఎంత దెయ్యాలు భూతాల్లాగా చూస్తారా మీరు? ఇతర మతాలను మీ భుజాల మీద వేసుకుని మీరు కనీసం హిందుత్వానికి ఏది ఇచ్చారండి? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఆలయానికి ధూపదీప నైవేద్యాలు 5,000 రూపాయలు ఉంటే 10,000 రూపాయలు చేశారు. ఇది హిందువులకు ఒక పెద్దపేట వేయడం అంటే. మీరు ఆ రోజు చేసి ఉంటే ఖచ్చితంగా మేము మిమ్మల్ని మంచి పని చేశారని చెప్పేవాళ్ళం. ఏ రోజు మీరు హిందువుల పక్షాన్ని మీరు నిలబడ్డారు చెప్పండి? ఖచ్చితంగా మా వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసిన ఎంతటి వాడైనా, ఏ మాజీ చైర్మన్లైనా ఎవరిని కూడా దయచేసి విడిచిపెట్టవద్దు. అయ్యా, సనాతన ధర్మం మీద విశ్వాసంతో ఉండేటువంటి, పదే పదే సనాతన ధర్మం కోసం అవసరమైతే నా ప్రాణాలు ఇస్తానని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము సవినయంగా మేము కోరుతూ ఉన్నాం, ప్రేమతో వారిని కోరుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు తిరుమల నుండి నా ప్రక్షాళన ప్రారంభమవుతుంది అని మీరు గొప్ప మంచి మాట, మీరు హిందువులందరూ ఆనందపడేటువంటి మాట మీరు చెప్పారు. ఖచ్చితంగా మీ ప్రక్షాళన పరకామణిలో ఎవరెవరైతే ఉన్నారో, ఈ దొంగలు ఎవరెవరైతే ఉన్నారో, ఈ పందికొక్కులు ఎవరెవరైతే ఉన్నారో, ఈ దోపిడీదారులు ఎవరైతే పరకామణిలో దోచుకున్నారో అవన్నీ కూడా దయచేసి బట్టబయలు చేయండి. హిందూ సమాజం ముందు నిలబడండి దోషుల్ని.
కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి, శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,28,07,874 రూపాయలు ఆదాయంగా లభించింది. అన్నప్రసాదం హుండీల నుంచి 28,23,211 రూపాయల ఆదాయం లభించింది. మొత్తం 28 రోజులకు గాను 1,56,31,085 రూపాయలు ఆదాయంగా లభించినట్టు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలియజేశారు. నగదుతో పాటు 27 గ్రాముల బంగారం, 1 కేజీ 150 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్టు ఆయన తెలియజేశారు. మొత్తం 10 దేశాలకు చెందిన 43 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలియజేశారు. మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 28 రోజులకు గాను హుండీలు తెరవక మెయిన్ హుండీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం కలిపి 1,28,07,874 రూపాయలు, అన్నదానం హుండీల ద్వారా 28,23,211 వరుస మొత్తం 1,56,31,185 రూపాయలు కరెన్సీగా రావడం జరిగింది. అలాగే బంగారం 27 గ్రాములు, వెండి 1 కేజీ 150 గ్రాములు రావడం జరిగింది. మరియు 10 విదేశాల నుంచి 43 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ MKTVN ప్రసాద్ గారు మరియు STP శ్రీనివాస్ తనిఖీదారు రాజమండ్రి, ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ దేవాలయం వెల్చేరు వారు, అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, సేవకులు, అలాగే కెనరా బ్యాంక్ రావులపాలెం దేవస్థానం వారు కూడా పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. గారి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది.
మరి భక్తాదులతో కూడా చాలా మందితో మాట్లాడితే ప్రసాదం ఎలా ఉంది, అకామిడేషన్ ఎలా ఉంది, భోజన వసతి ఎలా ఉంది అని అడిగినప్పుడు చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది, సర్వీస్ చాలా బాగుంది, టైమింగ్ ప్రకారం పంపిస్తున్నారని కూడా భక్తాదులు కూడా తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి కూడా అన్ని ఏర్పాట్లు ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులు ఎంతమంది వచ్చినా దానికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ నమో వెంకటేశ్వర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కలెక్టర్లు నిబద్ధతతో పనిచేయాలన్న డిప్యూటీ సీఎం పవన్. గిరిజన గ్రామాలకు రహదారి కల్పించే అడవి తల్లి బాటకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని వెల్లడి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజలు ఉసురు తీస్తున్నారు. నిప్పులు చెరిగిన వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. హుండీల ద్వారా వాడపల్లి వెంకన్నకు భారీ ఆదాయం. 28 రోజులకు 1.56 కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడించిన ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.